బైకులకు సైలెన్సర్లు తొలగించి జాతీయ రహదారులపై విన్యాసాలు చేసిన ఇంటర్ విద్యార్థులకు సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూరల్ సిఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలించారు. యువత బాధ్యతగా ప్రవర్తించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్లో పెట్టినాక కూడా రాడు కొడుకుని తీసుకొచ్చి మీ పేరెంట్స్ కూడా వెనకాల నిలబడాలి ముందు ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు మీకు నాకు తెలియని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగరన్నా మరి డైలీ బండి వేసుకున్నాం కాలేజ్కి ఈరోజు ఎందుకు వేసుకోపోయినాం? ఇప్పుడు ఏం రోడ్ హైవే రోడ్ అని తెలుసు కదా, పెద్ద బండ్లు ఎంత స్పీడ్లో పోతూ ఉంటాయి. లైసెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఒక్కరు చెప్పండి. మీరు బాబు నువ్వు చెప్పు, మాకు 21 years ఉంటుంది కదా, ఇప్పుడు 21 నువ్వా చెప్పు. ఎందుకు లైసెన్స్ తీసుకోవాలి? ఎందుకు లైసెన్స్ తీసుకోవాలి? దానికి అర్థం చెప్పు. అయిపోయిందా? ఏం కమ్మా జగరాజ్పల్లి దగ్గర ఉన్న మంగళకర కాలేజ్ ఏరియాలో రాబడిన సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళి చూడగా పిల్లలు అంటే 18 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ లోపు పిల్లలు, 18 ఏళ్ళ పైబడిన పిల్లలు కూడా బైకులు తీసుకొని వచ్చి ఆ బైకుల్ని చాలా వేగవంతంగా నడిపి వాటి యొక్క సైలెన్సర్ని కూడా వారు దాన్ని మఫ్లర్ని రిపేర్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వెహికల్ తీసుకొచ్చి చేసి వాటి మీద వేగంగా నడుపుతుంటే మేము వాటిని నిలిపి వాటి యొక్క సర్టిఫికేట్స్ అని కూడా పరిశీలించడం జరిగినది. అందులో పరిశీలిస్తే చాలామంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదు. అలాగే వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కూడా అందులో లేవు. ఏవి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఎటువంటి ప్రమాదాలు వాళ్ళ పిల్లలు గురి కాకుండా చూస్తున్నాం.